వచ్చినట్టు తెలియదు. అది ఇదేనా అనుకోవడానికి ఆస్కారం లేదు. కొంతమంది ఉత్త అనుమానమే అని కొట్టిపారేస్తే మరికొంతమంది మాత్రం బెంబేలెత్తిపోతుంటారు. అదే ప్రీ డయాబెటిస్. టైప్ 2 మధుమేహం రావటానికి ముందు మనిషిని కుంగదీసే ఈ సమస్య ప్రమాదకరం కాదు. ఆలోచించాల్సిన సమయం అనేది వైద్యుల మాట. ప్రీ డయాబెటిస్ ఎలా వస్తుంది? దాని లక్షణాలేంటో తెలుసుకుందామా? సరిగ్గా నిద్ర పట్టదు, అధికంగా దాహం వేస్తుంటుంది, ఎక్కువగా మూత్రానికి వెళ్లాల్సి ఉంటుంది. షుగర్ వచ్చిందా అనే అనుమానంతో మధుమేహం పరీక్ష చేయించుకున్నప్పుడు ఇంకా డయాబెటీస్ రాలేదని చెబుతారు. కానీ రక్తంలో షుగర్ స్థాయి మాత్రం ఎక్కువగా ఉందని సూచిస్తారు. ఇదే ప్రీ డయాబెటీస్. ఇది షుగర్ వ్యాధి కాదు, భవిష్యత్తులో దాని బారిన పడబోతున్నారని చెప్పడానికి ఓ సూచన మాత్రమే. భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రీ డయాబెటీస్ బారిన పడిన వారు ఎంతో మంది ఉన్నారు. ప్రీ డయాబెటీస్ మొదలైందని తెలుసుకోవడానికి ముందే కొన్ని లక్షణాలు మనలో కనబడతాయి. అతిగా దాహం వేయడం, ఎక్కువగా మూత్ర విసర్జనకు వెళ్లవలసి రావడం, తీవ్రమైన అలసట బాధించటం, కళ్ళు బైర్లు కమ్మినట్టు ఉండటం, తరచూ ఇన్ఫెక్షన్లు బాధించటం, చేతులు కాళ్ళు తిమ్మిర్లు పట్టడం, ఎక్కువగా స్త్రీలలో మూత్ర సంబంధమైన ఇన్ఫెక్షన్లు బాధించటం. ఈ లక్షణాలుంటే మాత్రం దాన్ని ప్రీ డయాబెటీస్ గా భావించి వెంటనే పరీక్షలు చేయించుకోవాలి. ప్రీ డయాబెటీస్ అంటే డయాబెటీస్ వచ్చిన ముందు ఒక స్టేట్ ఉంటుంది, దానికి మనం ప్రీ డయాబెటీస్ అని చెప్తాం. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాం సింపుల్గా. ఒక పేషెంట్కి నేను ఈరోజు డయాబెటీస్ అని డయాగ్నోస్ చేస్తే ఆ పేషెంట్కి ఈరోజు డయాబెటీస్ వచ్చిందంటే అట్లా లేవు. ఆ పేషెంట్కి ఆల్మోస్ట్ 5-6 years నుంచి ఇది ప్రీ డయాబెటిక్ ఫేజ్ ఉంటుంది. అది ప్రీ డయాబెటిక్ ఫేజ్ అంటే బాడీలో ఇన్సులిన్ బీటా సెల్స్లో ప్రొడ్యూస్ అవుతుంది. అది ఇన్సులిన్ మెల్లమెల్లగా డిస్ట్రాయ్ అవుతుంది. అది మొత్తం ఒకసారి 50% బాడీలో ఇన్సులిన్ డిస్ట్రాయ్ అయితే పేషెంట్ క్లినికల్గా సిమ్టమ్స్ వస్తుంది. డయాబెటీస్ సిమ్టమ్స్ ఏముంటుంది? ఎక్కువ దాహం, ఎక్కువ మూత్రం, వెయిట్ లాస్. ఈ సిమ్టమ్స్ నుంచి మన దగ్గర పేషెంట్ వస్తుంది. అప్పుడు మనం డయాబెటీస్ అని డయాగ్నోస్ చేస్తాం. ఈ ప్రీ డయాబెటీస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ప్రీ డయాబెటీస్ స్టేజ్లో మనం డయాగ్నోస్ చేస్తే ఆ 1 out of 2 అంటే 100 పేషెంట్స్లో మనం 50 పేషెంట్స్కి ప్రీ డయాబెటీస్ డయాగ్నోస్ చేస్తే అక్కడే స్టాప్ చేయవచ్చు. ప్రీ డయాబెటీస్లో మనం 50% పేషెంట్స్కి అక్కడే ఆపేసేయచ్చు. ప్రీ డయాబెటీస్ మనం ఎప్పుడు డయాగ్నోస్ చేస్తాం? అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ 2016 క్రైటీరియాలో పేషెంట్స్కి ఇంపేర్డ్ ఫాస్టింగ్ గ్లూకోజ్, పేషెంట్కి ఇంపేర్డ్ గ్లూకోజ్ టాలరెన్స్, అది రెండు కలిస్తే మనం ప్రీ డయాబెటీస్ అని టర్మ్ ఇచ్చినాం. ఇంపేర్డ్ ఫాస్టింగ్ గ్లూకోజ్ అంటే ఎనీ పేషెంట్కి ఫాస్టింగ్ 110 నుంచి 126 వరకు ఉంటే మనం ఇంపేర్డ్ ఫాస్టింగ్ గ్లూకోజ్ అని టర్మ్ చెప్తాం. ఎనీ పేషెంట్కి ఇంపేర్డ్ గ్లూకోజ్ టాలరెన్స్, షుగర్ లెవెల్స్ 140 నుంచి <200 అంటే 199 వరకు ఉంటే మనం ఇంపేర్డ్ గ్లూకోజ్ టాలరెన్స్ అని చెప్తాం. ఎనీ పేషెంట్కి 160, 170, 180 ఉంటే ప్రీ డయాబెటీస్. ఎనీ పేషెంట్కి 114, 120, 124 వరకు ఉంటే ప్రీ డయాబెటీస్. అది ఎందుకు ఇంపార్టెంట్ ఉంది? ప్రీ డయాబెటిక్ స్టేజ్లో కూడా పేషెంట్స్కి ప్రీ డయాబెటీస్ ఉంటే కూడా ఆ పేషెంట్స్ హార్ట్ అటాక్కి చాలా ప్రోన్. ప్రీ డయాబెటీస్ ను 3 రకాలైన రక్త పరీక్షల ద్వారా కనుక్కోవచ్చు. వీటిలో మొదటిది HbA1c పరీక్ష. దీనివల్ల మన రక్తంలో చక్కెర స్థాయి ఎంత ఉందో తెలుస్తుంది. ఇక రెండవ పరీక్ష FPG అంటే ఫాస్టింగ్ ప్లాస్మా గ్లూకోజ్ పరీక్ష. ఇక మూడవ పరీక్ష OGTT. సాధారణంగా ఈ పరీక్షను రెండవ పరీక్షతో పాటే జరుపుతుంది. ఈ పరీక్షల ద్వారా రక్తంలో షుగర్ స్థాయి ఎలా ఉంది, ప్రీ డయాబెటీస్ అవకాశాలు ఏ మేరకు ఉన్నాయనే విషయాలు తెలుస్తాయి. ఫస్ట్ 3 months మనం పేషెంట్కి ఓన్లీ ఫిజికల్ యాక్టివిటీ, లైఫ్ స్టైల్ మోడిఫికేషనే చెప్తాం. 3 months తర్వాత కూడా పేషెంట్ మంచిగా కంట్రోల్ లేకుంటే మనం ఆ పేషెంట్కి సింపుల్ ట్యాబ్లెట్ మెట్ఫార్మిన్, అది చాలా తక్కువ రేట్లో వస్తుంది, అది సింపుల్ మెట్ఫార్మిన్ నుంచి మనం స్టార్ట్ చేస్తాం. ఆ ట్యాబ్లెట్ నుంచి కొంచెం ప్రీ డయాబెటీస్ స్టేట్ తగ్గుతుంది, వెయిట్ లాస్ అవుతుంది. వెయిట్ లాస్ అయితేనే ఆటోమేటిక్గా ప్రీ డయాబెటీస్ నుంచి పేషెంట్ నార్మల్ డయాబెటిక్ రేంజ్లో వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎనీ పేషెంట్కి HbA1c 6.5 నుంచి పైన ఉంటే డయాబెటీస్, 5.6 నుంచి 6.4 వరకు ఉంటే ప్రీ డయాబెటీస్. సో ఫాస్టింగ్ చేయాలి, పోస్ట్ లంచ్ చేయాలి, ఇంకా HbA1c చేయాలి. ఈ 3 చేస్తేనే మనకి ప్రీ డయాబెటీస్ ఉంది లేదు అని తెలుస్తుంది. మనం ఆ పేషెంట్కి 10% ఆఫ్ వెయిట్ రిడక్షన్ ఒక గైడ్ లైన్ ఇస్తాం. ఎగ్జాంపుల్, ఆ పేషెంట్కి 80 kgs ఉంది, మనం పేషెంట్కి 3 months టైం ఇస్తాం. 3 monthsలో ఆ పేషెంట్
10% ఆఫ్ 80 kgs అంటే 8 kgs వెయిట్ లాస్ చేస్తే దానికి ప్రీ డయాబెటీస్ నుంచి డయాబెటీస్ వెళ్ళడానికి ఛాన్సెస్ చాలా తక్కువ అయిపోతుంది. ఇది ప్రీ డయాబెటీస్లోనే మనం ఇది లైఫ్ స్టైల్ డైటరీ మోడిఫికేషన్ ఇస్తే ఆల్మోస్ట్ 80 to 90% పేషెంట్స్కి మనం సేవ్ చేయొచ్చు. మోస్ట్లీ ఆ ప్రీ డయాబెటిక్కి ఎందుకు వస్తుంది అంటే ఒబేసిటీ. దానికోసం మనం ప్రీ డయాబెటిక్ పేషెంట్స్కి హెల్తీ లైఫ్ స్టైల్ అని ఫస్ట్ చెప్తాం. హెల్తీ లైఫ్ స్టైల్ అంటే ఏం చేయాలి? ఫిజికల్ యాక్టివిటీ 30 minutes ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ పర్ డే 5 days a week, దట్ ఈస్ 150 minutes వీక్లో కంపల్సరీ వాకింగ్ చేయాలి. బ్రిస్క్ వాకింగ్, అది కూడా మామూలుగా వాకింగ్ లేవు, బ్రిస్క్ వాకింగ్. సాధారణంగా 45 సంవత్సరాల వయసు దాటిన వారిలో ప్రీ డయాబెటీస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ రక్తపోటుతో బాధపడే వారిని ఈ సమస్య దరిచేరుతుంది. గర్భంతో ఉన్నప్పుడు డయాబెటీస్ వచ్చిన స్త్రీలలోనూ ఈ సమస్య ఎక్కువే. ప్రీ డయాబెటీస్ వచ్చిన వారిలో బాహ్య చర్మం పొరలు దళసరి అయ్యే లక్షణాలు కనపడతాయి. శరీర ప్రాంతాల్లో అక్కడక్కడ చర్మం ముడతలు పడటం, మందమైన నల్లని మచ్చలు శరీరం మీద వ్యాపిస్తాయి. ఎక్కువగా మోకాలు వెనుక, పిడికిలి, మోచేతుల లోపల, మెడ మీద ఈ సమస్య కనిపిస్తుంది. ఈ సమస్య మొదలయ్యాక భయపడకుండా ఆహారపు అలవాట్లు మార్చుకోవడం ద్వారా భవిష్యత్తులో షుగర్ వ్యాధి బారిన పడకుండా రక్షణ పొందవచ్చు. మంచి ఆహారం, వ్యాయామం, నిద్ర, భోజన వేళలు జాగ్రత్తగా పాటిస్తే డయాబెటీస్ ప్రమాదం నుంచి బయటపడవచ్చు.